గెడ్డల ద్వారా సముద్రంలో చేరుతున్న మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాలు మరియు హానికర రసాయనాల వలన తీరానికి జరుగుతున్న నష్టం గురించి విశాఖ జిల్లా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన సాగర ఘోష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సముద్రంలోకి నేరుగా మురుగునీరు మరియు ఇతర వ్యర్థాలను వదలరాదన్న సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించడం వలన ఈ విధమైన తీవ్ర నష్టం జరుగుతున్నది. కావున తక్షణమే జీవీఎంసీ వారు మురుగునీరు మరియు ఘన వ్యర్థాలను నిరోధించే విధంగా సిఆర్జెడ్ మరియు స్మార్ట్ సిటీ నిబంధనలను అమలు చేయవలెనని మత్స్యకార సంక్షేమ సమితి మరియు విశాఖ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా ప్రజలకు కూడా సముద్ర కాలుష్యంపై తగు అవగాహన కలిగించి ఆ తదుపరి కాలుష్యానికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. విశాఖపట్నం అంటే ముందుగా గుర్తొచ్చేది సముద్రం. మనం అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరి మదిలో మెలిచేది సముద్రం, బీచెస్. ఈ విశాఖపట్నం నగరానికి తలమానికం వంటిది. విశాఖపట్నం ఆర్థిక వ్యవస్థకు మూలం కూడా ఈ సముద్రమే. ఈ సముద్ర మరి ఉన్నతిని, దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహించక నిర్లక్ష్యం చేశారో ఇన్ని సంవత్సరాల పాటు. మరి ఏ కారణమో తెలియదు కానీ చాలా బాధాకరం. మనకు ఆర్కే బీచ్కి వెళ్ళినా, రిషికొండ బీచ్కి వెళ్ళినా ప్రతి ఒక్క విశాఖవాసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. చక్కగా నిర్మాణం ఆ బీచెస్ చాలా సుందరంగా, అందంగా ఉన్నాయి. మొన్న G20 సమయంలో కూడా కొన్ని కొత్త బీచెస్ నిర్మాణం కూడా జరిగాయి. కానీ మనం ఈ ఆర్కే బీచ్ అలాగే మన రిషికొండ బీచ్ మధ్యలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో దృశ్యాలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. ఈవెన్ ఆర్కే బీచ్లో కూడా ఇటువంటి మురికాలు ఒకటి సముద్రంలో కలుస్తుంది. ఇది ఒక మహానదిలాగా, ఈ మురికి కాలువే ఒక మహానదిలాగా వెళ్ళి సముద్రంలో కలిసి పూర్తిగా కాలుష్యంగా తయారు చేస్తుంది. నడిచే పరిస్థితి లేదు. ఇక్కడ శాండ్ చూస్తే మీకు తలదన్నేటువంటి బీచ్ మీకు మొత్తం ఆర్కే బీచ్ నుంచి రిషికొండ వరకు కంటిన్యూస్గా నిర్మించవచ్చు, అభివృద్ధి చేయొచ్చు, పర్యాటక రంగాన్ని 10 రెట్లు పెంచవచ్చు. కానీ అటువంటి ఆలోచన ఇక్కడ స్థానిక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం శోచనీయం. మరొక పక్క నేను అనేక సందర్భాల్లో ఈ ప్రశ్నలు కూడా పార్లమెంట్లో అడగటం జరిగింది. కొన్ని విషయాలు చెప్తాను. మన తీర ప్రాంతం విశాఖపట్నానికి ఉన్నటువంటి కోస్ట్ లైన్ 17.4 కిలోమీటర్లు. అది 30 సంవత్సరాల వ్యవధిలో 3.4 కిలోమీటర్లు కుదించుకుపోయింది. పొల్యూషన్ కారణంగా ప్రధానంగా కోస్ట్ లైన్ రిసీడ్ అవుతా పోతా ఉంది. ఈ రకంగా మీరు చూస్తూ పోతే మరో 30 సంవత్సరాల్లో ఈ 15 కిలోమీటర్లు 12 కిలోమీటర్లకు కుచించుకుపోతుంది. మరో పక్క డెడ్ జోన్ అంటారు. సముద్రంలో డెడ్ జోన్ అంటే ఆ ప్రాంతంలో మీకేమీ ప్రాణంతో ఆక్సిజన్ ఉండదు. డెడ్ జోన్లో ఆక్సిజన్ లేకపోతే ఏ జీవి కూడా బతకలేదు. విశాఖపట్నంలో సుమారు 2 లక్షలకు పైగా మత్స్యకారులు వారికి వేట చేయటం తప్పితే మరొకటి తెలియదు. వారు దానిపైనే పూర్తిగా జీవనాధారం ఉన్నటువంటి 2 లక్షల మందికి వారి జీవనోపాధి ఏమవ్వాలి? రాను రాను పడే చేపల కంటే నాకు అనేక మంది ఫిషింగ్ బోట్ ఓనర్స్ చెప్పారు, మనం వేటకెళ్తే మనకి ఎంత చేపలు పడతాయో అంత చెత్త కూడా మన నెట్లో పడుతుంది అని. ప్లాస్టిక్ వ్యర్థాలు పడుతున్నాయి. నేను అనేక సార్లు ఇంతకుముందు సూచించడం కూడా జరిగింది. అటువంటి వ్యర్థాన్ని తీసుకొచ్చి బయట కనీసం పడేయాలంటే వారికి మీరు బోట్ ఓనర్స్కి కొంతైనా పారితోషికం చెల్లించండి, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఆ చెత్తను అక్కడే వదిలేసి వస్తారు. సో ఈ విధంగా నిర్లక్ష్యానికి గురవటం అంటే విశాఖ యొక్క ఆర్థిక ఎకానమీ, విశాఖపట్నం అనేది బ్లూ ఎకానమీ ఆధారంగా ఉండేటువంటిది. దేశంలోనే 70% ఎగుమతులు ఆక్వా ఎక్స్పోర్ట్స్ కేవలం ఒక విశాఖపట్నం నుంచి జరుగుతున్నాయి. మనం దేశంలోనే 4 ప్రధాన నగరాల్ని మోదీ గారి ప్రభుత్వం నీతి ఆయోగ్ ఎంచుకొని దీన్ని గ్రోత్ హబ్గా గుర్తిస్తే విశాఖపట్నాన్ని, దానికి ఆ అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రధాన రిసోర్స్, న్యాచురల్ రిసోర్స్ విశాఖపట్నానికి సముద్రమే. మరి ఆ సముద్రాన్ని మనం నిర్లక్ష్యం చేయటం అంటే విశాఖ భవిష్యత్తుని కాలరాయటమే.
సో దీనికి 50 కోట్లు కాదు, 500 కోట్లు ఖర్చయినా వెంటనే చేపట్టవలసిన కార్యక్రమాన్ని ఏదో ఒక సాకుతో నిర్లక్ష్యం చేయటం అన్నది విశాఖ భవిష్యత్తుని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అవుతుంది. ఈరోజు మరి జీవీఎంసీ కమిషనర్ గారికి ఒక లేఖ అందించి త్వరితగతిన వారి స్థాయిలో నిర్ణయాలు చేయాలని చెప్పడానికి పార్టీ నాయకులు వెళ్తున్నాం. అలాగే మరి దీన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఇందాక మా జిల్లా అధ్యక్షులు రవీంద్ర గారితో కలిసి మాట్లాడుకున్నాం. మా దగ్గర ఉన్న సమాచారమే కాకుండా ఈ సెక్టర్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో స్థానికంగా వారితో మాట్లాడి అవసరమైతే వచ్చే 4 రోజుల్లో నేను మీకు చెప్తున్నాను, దీనికి సంబంధించి జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ ఎవరున్నా వారిని కూడా విశాఖకు రప్పించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ యాక్షన్ ప్లాన్ నిర్మించేలా ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యాచరణ చేస్తాం. ప్రతి ఒక్క విశాఖ వాసి కూడా ఇది చేయాల్సిందే అని ప్రభుత్వాలని డిమాండ్ చేసేలా, ఇది ఒక రాజకీయ ఎజెండాలా అయ్యేలాగా పూర్తిగా మా వంతు ప్రయత్నం చేస్తాం. దీనికి సంబంధించి ఎక్కడ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాల్సి వచ్చినా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి కానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కానీ లేదా దీనికి సంబంధించి పెట్టుబడులు కావాల్సి వచ్చినా అన్ని విధాల ఒక యాక్షన్ ప్లాన్ తయారైన తర్వాత అటువంటి సంస్థలతో బ్యాంకులతో అందరితో చర్చించి ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేసేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇన్ని దశాబ్దాల పాటు ఈ దుస్థితికి కారణమైనటువంటి ప్రజాప్రతినిధులు కూడా ప్రశ్నిస్తాం. సో కాబట్టి ఇప్పటికైనా మేలుకొని స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మరి తాము చేసిన నిర్లక్ష్యానికి ఒకవైపు క్షమాపణలు చెప్తూ భవిష్యత్తులో అవకాశం కలిగితే మళ్ళీ ఇటువంటి కార్యాచరణ చేపడతామని చెప్పి వారు ప్రజల సమక్షంలో చేసేలాగా ఖచ్చితమైన కార్యాచరణతో మేము ముందుకెళ్తాం. ఎందుకంటే ఇది క్షమించరాని నేరం. ఇది ఒక పక్క పర్యావరణాన్ని మనం నష్టపరచడమే కాకుండా మరి లక్షల మంది జీవితాలతో వారి జీవితాలని వారి భవితవ్యాన్ని భవిష్యత్తుని పూర్తిగా మరి నష్టపరచడం అవుతుంది. కనుక మీరు చూడండి, ఇక్కడ సముద్రం లేకపోతే విశాఖపట్నానికి ఆ స్థాయి మరి ప్రపంచంలో వచ్చిన గుర్తింపు రాదు. సో అటువంటి సముద్రాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే ఖచ్చితంగా మరి విశాఖ వాసుల గొంతు కోయటమే, అంతకంటే చిన్న పదం సాధ్యం కాదు. విశాఖ వాసుల గొంతు కోయటం. సో కాబట్టి అటువంటి తప్పులు చేసినటువంటి ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా ఇప్పుడైనా కార్యాచరణ దిగపోతే మా వంతు పూర్తి స్థాయి ప్రభుత్వాలతో ప్రయత్నం చేయటమే కాకుండా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకొచ్చేటువంటి పని చేస్తాం. థ్యాంక్ యూ. కాపాడదాం కాలుష్యం నుండి సముద్రాన్ని కాపాడదాం కాలుష్యం నుండి సముద్రాన్ని కాపాడదాం కాలుష్యం నుండి సముద్రాన్ని కాపాడదాం స్వచ్ఛ సాగర్ సురక్ష సాగర్ సాగర సురక్షే శ్రీరామ రక్ష సాగర సురక్షే శ్రీరామ రక్ష సాగర సురక్షే శ్రీరామ రక్ష సాగర సురక్షే శ్రీరామ రక్ష